డాక్టర్ గారు, ఒక సాధారణ వ్యక్తి తినే రోజువారీ ఆహారంలో ఏమి మార్పులు చేస్తే తలనొప్పిని తగ్గించవచ్చు? సో హెడేక్ అనేది ఏంటంటే పర్టికులర్ లైక్ నాట్ డిసీజ్లా కాకుండా ఏంటంటే ఎవ్రీవన్ లైక్ నార్మల్ పీపుల్కి కూడా కామన్ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మన డే టు డే మీల్లో కొంచెం రెగ్యులర్స్గా కొన్ని చేంజెస్ చేసుకుంటే ఏంటంటే హెడేక్ని కానీ మైగ్రేన్ అలాంటివి రాకుండా బ్యాలెన్స్ చేయగలుగుతాం. అండ్ అందులో ఏంటంటే మీల్స్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. మీల్స్ స్కిప్ చేయడం వల్ల కంపల్సరీ హెడేక్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం మీల్స్ స్కిప్ చేస్తామో లైక్ ఈ గ్లూకోజ్ అలాంటివన్నీ కూడా ఏంటంటే బాడీలో ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే బ్రెయిన్కు కొంచెం ఈ గ్లూకోజ్ అది రీచ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే హెడేక్ చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు వన్ మోర్ థింగ్, అండ్ బాడీ ఎప్పుడు కూడా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఐ మీన్ వాటర్ ఎక్కువ తాగాలి, మినిమం 2 to 3 liters. అండ్ నాట్ ఓన్లీ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్లా అని కాదు, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ లైక్ సమ్ రాగి జావా, మిల్క్, బటర్ మిల్క్, లైక్ ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, ఎనీథింగ్ లైక్ సూప్స్లా కానీ ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా సరే, ప్యాకెట్ కాదు లైక్ ఎనీ ఫ్రెష్ జ్యూసెస్ అలాగా. సో అలా తీసుకుంటే ఏంటంటే బాడీ కీప్ ఆన్ హైడ్రేటింగ్గా ఉంటుంది. లైక్ ఇది కొంచెం మైగ్రేన్ కానీ అలాంటివి ఏం రాకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అలాంటి ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఇంకా ఇలాంటి వాళ్ళు ఏంటంటే జనరలైజ్ ఏంటంటే మెడిటేరియన్ డైట్ అనేది ఫాలో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ వాట్ ఈస్ దిస్ అంటే ఏంటంటే మెడిటేరియన్ డైట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం. లైక్ ఫ్రూట్స్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, బనానాస్, పాలక్, ఎనీథింగ్. వెజిటేబుల్స్ వచ్చేసరికి ఏంటంటే ఎనీథింగ్ లైక్ రిచ్ ఇన్ పొటాషియం లైక్ పాలక్ కానీ లైక్ క్యాబేజ్, ఎనీ లైక్ అదర్ ఆకుకూరలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఫ్యాట్స్ కొంచెం తగ్గించుకోవడం, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకు హోల్ గ్రెయిన్స్ కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలంటే హోల్ గ్రెయిన్స్ ఏంటంటే హార్డ్ టు అంటే స్లో డైజెషన్ అనమాట. ఈ స్లో డైజెషన్ అవడం ఏంటంటే కొంచెం బాడీ కూడా ఏంటంటే ఎనర్జీని లైక్ బ్యాలెన్స్ అంటే లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాడీ కొంచెం లాంగ్ టర్మ్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు హెడేక్ కానీ కొంచెం నాసియా, వీక్నెస్ అలాంటివి అనేది పేషెంట్ అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా ఏంటంటే జనరలైజ్ రాదనమాట. దానితో పాటు యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది మన డైట్లో రెగ్యులర్గా ఉండాలి. అండ్ కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగానే ఉంటాయి, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఏంటంటే కొంచెం బూస్టింగ్కి లైక్ చియా, ఫ్లాక్స్ సీడ్స్, బాదాం, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ ఇలాంటి కొంచెం ఎక్స్ట్రా న్యూట్రియంట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. సో ఇలా కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకున్నారంటే హెడేక్ని కొంచెం ఈజీగా తగ్గించుకోవడానికి, ఫర్దర్గా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, ఫుడ్ ఎలర్జీ లేదా ఫుడ్ సెన్సిటివిటీ వల్ల తలనొప్పి వస్తుందా? ఫుడ్ సెన్సిటివిటీ కానీ ఫుడ్ ఎలర్జీస్ వల్ల హెడేక్ వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం తినని ఫుడ్, మనకు పడని ఫుడ్ అలా తీసుకుంటున్నామంటే బాడీలో కొన్ని రియాక్షన్స్ అదే అవుతుంది. సమ్ ఎలర్జెటిక్ రియాక్షన్ కానీ వామిటింగ్, హెడేక్, నాసియా అనేది చాలా కామన్ థింగ్స్ అనమాట, ఫుడ్ ఎలర్జీస్ కానీ ఫుడ్ సెన్సిటివ్. అండ్ కమింగ్ టు మైగ్రేన్ అలా తీసుకున్నా సరే ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ డార్క్నింగ్ అంటే లైట్ ఎక్కువగా ఉన్న, సన్లైట్కి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, ఆర్ఎల్స్ ఏంటంటే కూల్ థింగ్స్ అంటే కూల్ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ బెవరేజెస్ అలాంటివి ఏదన్నా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి వెంటనే ఏంటంటే కొంచెం గిడీనెస్లా రావడము, హెడేక్ కొంచెం ఎక్కువ ట్రిగర్ అవ్వడం అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చాలామందికి ఇలా సెన్సిటివ్ రిలేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈ స్వీట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ హెడేక్ని కూడా ట్రిగర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు మైగ్రేన్ అలా తీసుకున్నా సరే లైక్ ఎక్కువగా కూల్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కానీ లైక్ కూల్ డ్రింక్స్ ఆర్ఎల్స్ ఎనీ లైక్ ఫుడ్ కూల్ డ్రింక్ బెవరేజెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఇంకొంచెం హెడేక్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఏదైతే కొంచెం ఇలా ఫుడ్స్ పడదు అని అలా అనుకుంటారో అలాంటివన్నీ కూడా ఏంటంటే లైక్ ఈ ఎక్స్ట్రా కెఫిన్ తీసుకోవడం, ఎక్స్ట్రా ఫుడ్ అంటే ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం, ఏజ్డ్ చీజ్ తీసుకోవడం, చాక్లెట్స్, ఈ కెఫినేటెడ్ ఫుడ్ అండ్ హై ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవడమే కొంచెం లైక్ ఈ వీటిని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ చెప్పండి. సో హెడేక్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లోనే కొన్ని మన టిప్స్ అలాంటివి ఫాలో అవ్వచ్చు.
అందులో కూడా ఏంటంటే పర్టికులర్గా లైక్ గ్రీన్ టీ, లెమన్ టీ, హెర్బల్ టీ ఇలాంటివి ఏంటంటే రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకుంటే కొంచెం హెడేక్ రాకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. దాంతోపాటు ఏంటంటే బాడీని కంటిన్యూగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాట్ ఓన్లీ హైడ్రేట్ అంటే ఓన్లీ వాటర్ అని కాదు, వాటర్ కంటెంట్ లైక్ ఫ్రూట్స్, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, సమ్ సలాడ్స్ లా క్యారెట్ కానీ కీరా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బాడీని కంటిన్యూగా హైడ్రేట్ అంటే ఎనర్జెటిక్గా ఉంచుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎక్సెస్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాటీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. అదేంటంటే కొంచెం ఇంకా లైక్ నాసియా, వామిటింగ్ ఫీలింగ్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో ఫ్యాటీ ఫుడ్ అలాంటివి అనేది ఎక్సెస్ తీసుకోకూడదు. అండ్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్ అలాంటివి కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటుంటే కంటిన్యూగా ఎనర్జీ అనేది మానిటర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో హోల్ గ్రెయిన్స్ లైక్ సమ్ సీరియల్స్ కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ, మెడిటేరియన్ డైట్ అంటాం కదా, అలాంటిది ఫాలో అయితే కొంచెం లైక్ హెడేక్ని అలాగా రాకుండా కానీ ఉన్నదాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్కువ ఏంటంటే ఇవి హోమ్ టిప్స్ అనగానే ఏంటంటే మనం జనరల్గా ఫాలో అవ్వాల్సింది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, హెర్బల్ టీస్ లాగా ఇది ఒకటి ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటూ వాటర్ ఎక్సెస్గా తీసుకుంటే హెడేక్ రాకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాము.